హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ హాలిడేస్ అయిపోయి కదా, స్కూల్స్ రీఓపెన్ అయిపోయాయి. అందరూ పిల్లలు బుక్స్ కొనడం, షాపింగ్, స్టేషనరీ ఐటమ్స్లో బిజీగా ఉంటుంటారు. ఇదిగోండి స్కూల్ మా వాడు ఫస్ట్ క్లాస్ కానీ ఎన్ని బుక్స్ ఇచ్చారు. ఎన్ని బుక్స్ అయినా సరే నేను చిట్టులో అట్లా వేసే కవర్స్ వేసేయగలను, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటే. మా డాడీ వాళ్ళైతే బుక్స్ బైండింగ్ షాప్ అనమాట. నేను షాప్లో కూడా కొద్దిగా హెల్ప్ చేసేవాళ్ళం. చిన్నప్పుడు మా బుక్స్ అయితే వెరైటీ అట్లు మా డాడీ వేసేవారు. బుక్ బైండింగ్ కూడా చేసేవారు. అవి అయితే చాలా బరువు అయిపోయేవి. బుక్స్ మొయ్యలేక వీపు వాచిపోయేది కూడాను. చాలా ఇయర్ అయిపోయిన తర్వాత కూడా మా బుక్స్ ఇంకా కొత్త వాటిలానే ఉండేవి. అంత పర్ఫెక్ట్ బైండింగ్ చేస్తారనమాట. బుక్ బైండింగ్ షాప్లో బుక్స్ ఎలా బైండింగ్ చేస్తారో చూపిస్తాను చూడండి. ఫస్ట్ హాఫ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా మనం ఎడ్జెస్లో ఇలా అనుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. అది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ ఒక పిన్ చేస్తుంది. అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంది కదా, దీన్ని ఇక్కడ ఈ కార్నర్లో మనకి ఇలా పట్టుకుంటే తెలుస్తుంది బుక్. కట్ చేసుకోవాలి. ఇటువైపు కూడా అంతే. ఇప్పుడు బుక్ ఓపెన్ చేసి చాలామంది ఇక్కడ కట్ చేసేస్తారనమాట. అలా కట్ చేయకుండా దీన్ని లోపల ఇలా ఇన్సర్ట్ చేస్తే ఫోల్డ్ అవ్వదు, నలిగిపోకుండా ఉంటుంది, బాగుంటుంది. అదేవిధంగా ఇటువైపు కూడా కట్ చేసేస్తే ఏంటంటే ఇక్కడ రఫ్ అయిపోతుంది. ఇలా ఫోల్డ్ చేస్తే ఈజీగా ఉంటుంది అనమాట. మీకు కావాలంటే ఇక్కడ ఒక పిన్ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు చూడండి దీన్ని జస్ట్ ఒకసారి ఇలా అనండి చాలు. ఇలా అన్నా కూడా మనం అక్కడ కట్ పెట్టేయకూడదు. ఇలా లైట్గా కట్ చేసి ఇది లోపలికి ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి తర్వాత చూపించాను కదా, ఇక్కడ ఈ రెండింటికి కలిపి ఒక పిన్ వేసుకోవాలి. ఓకే, సేమ్ ఇటువైపు కూడా అంతే. దీన్ని ఇలా లోపల ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా మన ఎడ్జెస్ ఇలా చేసుకుంటే ఏంటంటే కరెక్ట్గా ఉంటుంది. అక్క సైజ్కి ఈ పైన ఉన్న కవర్ కూడా సరిపోతుంది. చూసారా, పర్ఫెక్ట్ అనమాట. ఈ లోపల ఇలా ఇన్సర్ట్ చేయడం వల్ల ఈ అట్ట నలగకుండా స్మూత్గా ఉంటుంది. సేమ్ ఇటువైపు కూడా అంతే. ఇలా పెట్టి మనం స్టాపిల్ చేస్తే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చేస్తుంది. సో మనం ఇక్కడ లైట్గా కట్ చేసుకోవాలి. ఓకే,